హాయ్ హలో దిస్ ఈజ్ రవి తెలుగు వ్లాగ్స్ అబ్బాయి. ఇవాళ మనం తెలుసుకోబోయే న్యూస్ చిరు అన్నకి టీటీడీకి ఉన్న అనుబంధం ఏమిటి? ఇది చాలా రోజుల నుంచి యూట్యూబ్లో చక్కర కొడుతున్న ప్రశ్న. అయితే దానికి ఇవాళ నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అది ఏమిటి, ఆ చిరు అన్నకి టీటీడీకి ఉన్న సంబంధం ఏంటన్నది. మన చిరు అన్న యాక్చువల్గా ప్రజారాజ్యం పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసిన తర్వాత సెంట్రల్ మినిస్టర్గా టూరిజం శాఖకి 2011 ఆ టైంలో పనిచేశారు. ఆ టైంలో టీటీడీ తిరుమల తిరుపతికి సంబంధించిన టూరిజం డెవలప్ అవ్వడానికి అన్న చేసిన కృషి ఎంతో ఉంది. ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ తలకోన, ఫారెస్ట్లో రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చిరు అన్న సపోర్ట్ వల్ల, ఆ రోజున తన తీసుకున్న ఇన్విటేషన్ వల్ల అవన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అవ్వడానికి ఇవాళ అక్కడ ఎయిర్పోర్టు ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి మారడానికి, టూరిజం బాగా అభివృద్ధి చెందడానికి తిరుమలకి ఆ రోజు టూరిస్ట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్న తీసుకొచ్చిన కొన్ని ప్రపోజల్స్, దానివల్ల అక్కడ బాగా టూరిజం అన్నది సపోర్ట్ అయింది ఆ టైంలో. సేమ్ యాస్టీజ్ అలాగే ఎంతోమందికి నిత్య అన్నదానం జరుగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదానంలో కూడా అన్న పాత్ర ఉంది. అది ఏమిటి అంటే కనుక, మనకి ఆ అన్నదానం మనకి స్టార్ట్ అయింది 83లో స్టార్ట్ అయింది. ఆ అన్నదానాన్ని స్టార్ట్ చేసిన ఎల్వి రామయ్య గారు మొదట అన్నదాన సత్రాన్ని కట్టి దానికి డొనేషన్గా ఇచ్చిన చెన్నైకి చెందిన ఎల్వి రామయ్య గారు ఎవరో కాదు, మన చిరు అన్న డాటర్ సుస్మిత గారి మామగారు. సో ఆ రకంగా అక్కడ తిరుమల అన్నదాన సత్రంలో స్థాపించిన వాళ్ళతో చిరు అన్న వియ్యంకులుగా ఉండడం వల్ల సో టీటీడీకి ఆయనకున్న అది కూడా అనుబంధము ఏర్పడింది. ఇది మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో షేర్ చేస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.